ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. చెప్పండి. మీ పేరమ్మా? కడియాల సైదమ్మ అండి. ఏం చేస్తారమ్మా? పండ్ల వ్యాపారం అండి. గ్రామం, మండలం? సూర్యాపేట గ్రామం, మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రెడ్డి పాలన అంటే మంచిగానే చేస్తుండే. సంవత్సరం అవుతుంది కదా, ముందు ముందు ఇంకేమైనా చేస్తాడేమో తెలియదు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. మరి ఇప్పటివరకు ఏ విధంగా ఉందంటారు ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ? కొన్ని వస్తాయని చెప్తున్నారు, ఇప్పుడు వస్తున్నాయి కదా అవే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా మంచిగానే చేస్తుండే, ఈయన కూడా మంచిగానే చేస్తుండే. ఇద్దరు కూడా మంచిగానే చేస్తారు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బాబు. ఏం చేస్తుంటారు? చేనేత కార్మికులు. గ్రామం, మండలం? మండలం మరిపడ బంగ్లా, గ్రామం బ్రహ్మపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొద్దిగా తేడా ఉన్నది. కారణం ఏంటంటే ఒప్పుకున్న హామీలు కానీ ఎలాంటి కానీ కొన్ని కాలే. రైతులు కూడా కొంతమందికి రుణమాఫీ అన్నాడు, అవి కూడా కొంతమంది కాలే. ఇప్పుడు ఏమైనా చేసే పైసలు ఉన్నాయి అన్న వీటికి రైతులకు రైతు బంధువు మాత్రం కొంతమంది పడ్డే, కొంతమంది పడలేదట. సరే, నాకైతే భూమి లేదు, రైతులది కూడా అభిప్రాయం అది కూడా. ఇప్పటి వరకు నల్గొండ, నెకరికల్లు ఇది పట్టుకుంటే పాపం నీళ్ళు కూడా వ్యవస్థ చాలా తక్కువ ఉన్నది. నీళ్ళ సమస్య ఉందంటారు? ఆ నీళ్ళ సమస్య బాగా ఏ విధంగా అనేది మొన్న కాలంలో వదిలేరు కొద్దిగా వస్తున్నాయి అంటారు. కానీ ఎట్లయినా పంట రైతులకు కూడా ఇబ్బంది ఉంది. మా చేనేత కార్మికులకు కూడా ఎలాంటిది లేదు ఇప్పటి వరకు. ఆ రోజున కేసీఆర్ చేసిన సిట్ ఫండ్ అంటే చేనేత కార్మికులకు 1200 వేసుకుంటే 1200 గవర్నమెంట్ వేస్తుంది మాకు. అది కూడా ఇంతవరకు పడలేదు. కొన్ని మేము నల్గొండలో నా వృత్తి మొగ్గ మిషన్ నడుపుతాం, పౌరులు ఆ విధంగా నడుస్తుంది. దయచేసి ఆయన కూడా అన్ని విధాలా సహకరించాలిగా. ఆయన అభిప్రాయం ఏంటంటే కేసీఆర్కు ఈయనకు తేడా ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉంది. ఆ రోజు నీళ్ళ వ్యవస్థ కానీ రైతులకు కానీ, కాకపోతే రుణమాఫీలలో కొద్దిగా వెనకాడికి అంచనా వేసిండు ఆయనది. సరే, ఆయన అన్నకాడికైనా కొద్దిగా గొప్ప తీర్పిండు, ఇతను కూడా తీర్పిండు, కానీ మొత్తం కాలేదు. అది మన అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పొద్దుల చంద్రయ్య. గ్రామం, మండలం? గ్రామం ఎర్రాబాద్, మండలం నూతనకల్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సంతృప్తికరంగానే ఉంది ఇప్పటి వరకు. ఆయన చేసినవి కొన్ని అయినాయి, ఇంకా బడ్జెట్ లేదట, లేటుగా అయితే అని అంటున్నా. ఆయన ఒకవేళ మార్పు అనేది కావాలి కాబట్టి వచ్చింది. ఇదివరకు చేసిన వాళ్ళు ఏంది, వీళ్ళు ఏంది అనేది కొత్త మార్పు వస్తుందని ఓటర్స్ ఈయనని గెలిపించింది. ఆయన నిలబెట్టుకొని, లేకపోతే దానికి మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో ఆయన చేసినట్టు ఏమున్నదని అంటే అందరికీ పెన్షన్ ఇచ్చిండ్రు, అందరికంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, చేనేత కార్మికులకు కూడా ఇచ్చిండ్రు, గౌడ్స్కి ఇచ్చిండ్రు, అట్లా ఇచ్చిండు. ఆయన దగ్గర ఉన్నంత వరకు చేసిండు. ఆయన కాంగ్రెస్కు నుండి కాంగ్రెస్ వారు చేసిన దానికి వాళ్ళకు తీసుకురాలేదు కాబట్టి ఈయన కూడా చేసి నేను చేస్తాను. మరి చేయలేదు కాబట్టే పోయిండా పోలేదా అనేది నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకన్న సార్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎవరైనా ఎవరిది వాళ్ళకు మంచిది అనిపించింది. కానీ మనకు మంచిగా అనేది ఎవరి దగ్గర ఏం లేదు. మనం ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని బతకాల్సిందే. ఎవరి పరిపాలన అయినా కష్టం చేయకుండా బతకలేము. ఏ పరిపాలన ఫ్రీ అనేటి అన్ని దండగలే, ఎవరికి ఇచ్చినా దండగలే. ఎవరికైనా కష్టం చేస్తేనే పైసలు ఇస్తే మంచిది. దంతాల పెళ్లి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి ప్రభుత్వం కొంచెం మంచిదే, అందరికి పైసలు వచ్చినాయి మంచిగా, కానీ ఇలా రావటం లేదు. ఏది రైతులకు అయితేంది, దానికి అయితేంది. కానీ ఇక ఎవరైనా ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు, ఉంటేనే ఇస్తారు కదా. ఇప్పుడు నీ జేబులో 10 ఉంటే నాకు 10 ఇస్తావు, అవి ఉన్న 10 వదిలినాయని సపోర్ట్ చెప్పుకుంటాను. నేను ఇయ్యాక ఉంటే ఎవరు ఆయన ఇస్తావు, నువ్వు ఆయన ఇస్తావు, ఆయన ఇస్తాడు. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. గ్రామం సార్?
దాంట్లో దంతాలపల్లి ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేసీఆర్ గారు అప్పుడు 10,000 రూపాయలు ఎకరాన్ని ఇచ్చిండు. ఈసారి 15,000 ఇస్తా అన్నాడు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఏం చేస్తాం మరి? మా సీడ్ గారు అన్నాడు గవర్నమెంట్ లోడ్ బడ్జెట్లో డబ్బులు లేక ఇవ్వట్లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఉచిత హామీలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కేసీఆర్ ఛార్జీలు పెంచుండు, రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళకు ఛార్జీలు తీసేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, అన్న హామీలు కొంచెం వరకైనా సక్సెస్ చేసిండు. ఇక్కడ కొంచెం తక్కువ చేసిండు ఈసారి, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఇప్పుడు ఏముందంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పార్టీ పరంగా కొందరు మాట్లాడతారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు లాభాలే చూస్తారు, కానీ ఈ అప్పు అవుతుందా మరి ఏ రీతిగా మరి మన దేశం మన రాష్ట్రం ఏ రీతిగా మరి నడిపిస్తుంది అనేది కొంతమంది చూడరు. కానీ మరి ఈయన మంచిగా చేస్తున్నాడైతే మాకైతే మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. అంటే ఆయన ఇప్పుడు పోయిన అప్పులన్నీ ఆయన కొంచెం సాల్వ్ చేస్తుండ, ఆ విధంగా నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంతే. మొన్న రైతు బంధు పడ్డది అంటే మరి అప్పు కూడా తీరవాలిగా. మన సొంత స్వరూపాలు చేసుకుంటే రేపు మనకే కదా అప్పు అయ్యేది. అది కూడా మనం గ్రహించాలి. జనాలు ఎట్టుండ్రంటే ఇప్పుడు ఏమైనా ఇట్లా గాంభీర్యం కనపడడానికే చూస్తారు. మరి మనకు ఇవన్నీ వస్తే ఈ పథకాల వల్ల మనకి ఏం నష్టం అవుతుంది, మన మీదనే ఇవన్నీ బాడని పడతాయని ఆలోచించట్లే. ఇప్పుడు మనకు వచ్చేదే చూస్తారు అనమాట. అట్లా కూడా ఉన్నారు జనాలు, ఎన్నో రకాలు ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంటే మరి ఆయన కూడా కొన్ని చేసిండు, కానీ కొన్ని ప్రాజెక్టుల వల్ల ఆయన కూడా కొన్ని అవి కూలిపోయినాయి. చేసేవాళ్ళు మరి మంచిగా చేయకును మరి ఎట్లా అయిపోయినాయి ప్రాజెక్టులు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జినిక రమేష్ అండి, జేఆర్ఎం గ్రామం మహబూబాబాద్ డిస్టిక్. ఏం చేస్తుంటారు సార్? నేను హైదరాబాద్లో పనిచేస్తాను, ఫర్నిచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు బాగాలేదండి. ఖాళీ అయిన మహిళలకు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు అతను. రైతు బంధు అది అని పెట్టిన రైతు బంధు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అది కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇమీడియట్గా ఆయన చెప్పిన టైంకి వస్తుండే. ఒక్కటి మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒప్పుకొని నేను నాకు ఎగ్జాంపుల్ 30 years అండి అది వయసు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాకుంటే ఆయన ఒప్పుకొని నమ్ముకొని చేస్తే ఆయన మమ్మల్ని మోసం చేసి అసలుకే బాగలేదండి, అసలుకే బాగలేదు. కాకుంటే బాగా అవుతుందేమో కానీ దాంట్లో మధ్యలో వాళ్ళు మరి వాళ్ళకి పడకుండా వాళ్ళే డిస్కషన్ పెట్టుకుంటారు. అది ప్రజలకు సేవ చేయాలంటే అయితలేదు వాళ్ళు, అసలే వాళ్ళండి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందండి, నేను ఒప్పుకుంటుందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి, టీఆర్ఎస్ పాలన బాగుంది. ఓకే, వాళ్ళకు ఒక్కో యాక్సెప్ట్ చేయొచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త అనుకోవచ్చులే, కానీ ఆయనకు టైం దొరక్క ఇప్పుడు కొద్దిగా టైం ఉంది కదా, దానివల్ల చేయలేకపోతుండేమో. కాబట్టి టీఆర్ఎస్ పాలన అయితే బాగుందండి, నేను ఒప్పుకుంటా దానికి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు? రిటైర్మెంట్ ఎంప్లాయీ. గ్రామం మండలం? కుంటపల్లి గ్రామం, మండలం మద్రాల, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన కరెక్టే ఉన్నది. కేసీఆర్ చేసిన అప్పులో తీర్చలేక ఇటు తట్టుమిట్టలాడి ఈ ఉచిత బస్సులు ఉచిత పథకాలు పెట్టడం వల్ల వెనక ముందు కొంచెం ప్రాబ్లం అవుతుంది. పాలన బాగానే ఉంది, పాలనకే ప్రాబ్లం లేదు. కాకపోతే అప్పుల పాలు చేసిపోయాడు కదా, అప్పులు కట్టలేక. ఓ గవర్నమెంట్ సర్వెంట్ 58 ఏళ్ళకి రిటైర్మెంట్ కావాలి, 3 ఏళ్ళు సర్వీస్ పెంచి 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళ అమౌంట్ కట్టలేక పింఛన్ ఇయ్యలేక గవర్నమెంట్ సతమతం ఆడుతుంది. 55 సంవత్సరాలు రిటైర్మెంట్ అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయే వాళ్ళు, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేది. ఇంకా మనకు వాళ్ళ మీద ఆధారపడే కుటుంబాలు ఉద్యోగం చేసి వాళ్ళు చేసే వాళ్ళకి చాలా లైఫ్ ఉండేది. 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఎక్కువ కాలాన్ని పెంచే వరకు రిక్రూట్మెంట్ వేరే వాళ్ళకి ఉద్యోగం దొరకకుండా ఉన్న వాళ్ళు చేయలేక 50 నుంచి 61 3 సంవత్సరాలు చేయలేక రిటైర్మెంట్ అయినాక వాళ్ళ కోరికలు నెరవేరక డబ్బులు పింఛను కానీ రిటైర్మెంట్ అమౌంట్ అందక వాళ్ళు చాలా అవస్థలు పాలవుతున్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు పేరెంటాలు వాళ్ళ కోరికలు ఇంట్లో కట్టుకునే వాళ్ళు కూడా కట్టలేకపోతున్నారు. కేసీఆర్ గారి పాలన వల్ల 3 సంవత్సరాలు సర్వీస్ పెంచడం వల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు, వేరే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రాలేకపోతున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్. వాళ్ళు చేసిన అప్పులకు ఈయన నానా అవసరాలు పడి ఒడ్డుకు అటు ఇటు నెరవేరుస్తుండు. పాలన మాత్రం బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు పాలన చేశాడు, గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకోవడం ఆ పాలన చేశాడు, చేయలేదంటలేము. ఉచిత పథకాలు ఇవన్నీ ఇవ్వడం జనానికి ఏంటంటే మభ్యపెట్టి ఇప్పుడు నీకు ఉచిత పథకాలు ఇస్తే మాకు కేసీఆర్ గారే బాగున్నారు. ఉచిత పథకాలు ఒక విద్య, హాస్పిటల్ 2 మాత్రమే గవర్నమెంట్ ఫ్రీ. ఏ గవర్నమెంట్ పెట్టినా కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఉచిత పథకాలు ఇవ్వకుండా ఈ 2 ఉచిత ఆరోగ్యము, ఉచిత విద్య, ఈ 2 మాకు చాలు. ఏ కులము జాతి ఏం లేదు, నువ్వు ఎస్సీ అని ఎస్టీ అని బీసీ అని లేదు, ఓసీ అని లేదు. చదువుకున్న వాళ్ళకు విద్య ఉద్యోగము, అనారోగ్యము రోగాల వలన గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేయడం, ఆ 2 పాలన ఉంటే చాలు మాకు. థ్యాంక్ యూ సార్.